ప్రత్తిపాడు నియోజకవర్గంలో పేద ప్రజలకు చేసిన వివిధ సేవా కార్యక్రమాల ద్వారా స్వర్గీయ వరపుల రాజా పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారని నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కాకినాడ పార్లమెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్ గవిరెడ్డి గురునాథ్ అన్నారు. రాజా 50వ జయంతి సందర్భంగా రౌద్రపూడి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గవిరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురునాథ్ మాట్లాడుతూ, మా ఆరాధ్య దైవం వరపుల రాజన్న జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఆ కార్యక్రమంలో భాగంగానే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారని గురునాథ్ అన్నారు. హెల్మెట్ ధారణతో ప్రయాణ సమయంలో రక్షణ వలయంగా ఉంటుందన్నారు. స్వర్గీయ రాజన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభకు తామెప్పుడు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో లెక్కల జోగిబాబు, చింతకాయల శ్రీను, అల్లు అప్పలనాయుడు, నకిరెడ్డి దేవుడు, కురుప్రోలు శ్రీను, నానాజీ పాల్గొన్నారు. ఈ రోజున స్వర్గీయ దివంగత నేత వరపుల రాజాగారు జయంతి సందర్భంగా ఈ రోజున రౌద్రపూడిలో పోలీస్ స్టేషన్ దగ్గర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందండి. ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం, చాలామంది ప్రయాణికులు అవగాహన లేక ఎక్కువగా రేజింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల తలకి ఎక్కువగా ఇంజరీ అవుతుంది. దాన్ని ఉద్దేశించుకొని ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. స్వర్గీయ వరపుల రాజా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ యొక్క సేవా కార్యక్రమాలను మేము ప్రతి ఒక్కరికి మా వంతుగా మేము ఆయన పేరు మీద ఈ రోజున హెల్మెట్ల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే సత్యప్రభరాజా గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని తన అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్ళి వరపుల రాజా గారి ఆశయాలను ముందుండి నడిపించి ఆయన ఆశయాలను నెరవేరుస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.